వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారి శుభనామంలో మీకు నా వందనాలు. దేవుని మహాకృప తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం మరల వెనకకు వెళ్ళి ధ్యానించబట్టి 7 క్రొత్త ప్రసంగాలు మనం వినగలిగాము. ఇంకా కంటిన్యూ అవుతున్నాము. బైబిల్ గ్రంథాన్ని మరొక 300 ఎపిసోడ్స్లో కంప్లీట్ చేయటానికి నేను ఆశపడుతున్నాను. అనగా మరలా డిసెంబర్ 19 నాటికల్లా ఎవ్రీడే ట్రాన్స్మిట్ అయితే ప్రసారం కంప్లీట్ అవ్వాలా, అది ఆలోచన. ఇతర ఛానల్స్లో కూడా దీన్ని మనం ప్రసారం చేసుకోగలిగితే ఇంకా ఎర్లీగా చేయాలా. వీటి కొరకు సహకారులు కావాలని ప్రార్థించమనవి. అలాగే బిగ్ అసోసియేషన్ పక్షంగా 9 డైమండ్స్ ప్రోగ్రాం దేవుని కృపలో ఒక స్థిరతకు, ఒక అద్భుతమైన కృపకు వచ్చేట్లుగా ప్రభు సహాయం చేయాలని నేను ప్రార్థిస్తున్నాను. అలాగే బెరాకా స్టూడియో కంప్లీట్ అవటానికి, అందులో రికార్డింగ్స్ ప్రారంభించడానికి కావలసిన ఎక్విప్మెంట్స్ కొరకు మీరు ప్రార్థించాలని నేను మనవి చేస్తున్నాను. రోగులకు, విధవలకు, పేదలకు ఫుడ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్, ఆర్ఫన్స్కి ఫుడ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్, ఆర్ఫన్ హాస్టల్కి 1 month ప్యాకేజ్, ఇవన్నీ కూడాను ప్రభు సహాయం చేసేటట్లు ప్రార్థించమన్నవి. ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళదాము. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు వందనాలు, స్తోత్రాలు. ప్రభు, మమ్ములను ఈ భూమి మీద ఉంచారు, మీకు కృతజ్ఞతలు. నీ చిత్తము నెరవేర్ప మాకు నేర్పమని విజ్ఞాపన చేస్తున్నాను. తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేనివాడిని తండ్రి అని పిలుస్తున్నాను ప్రభు. కారణం యేసుక్రీస్తు, ఆయన శిలువ. కావున ఈ శిలువను గూర్చిన ఈ రక్షణ సువార్త అందరినీ విమోచించగలిగిన శక్తి కలిగినది. ప్రతి ఒక్కరి హృదయాల్లో గొప్ప వెలుగును నింపినట్లు చేయమని ప్రార్థిస్తున్నాము. మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ మీ వాక్యము చేత మమ్మల్ని బలపరచుమని మా రక్షకుడైన యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనములో అంటాడు, ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము. ఇక్కడ మీ విషయములో దేవుని చిత్తము అనే పదానికి పై వచనాలన్నీ యాడ్ చేసుకోండి. ఇలాగు చేయుట దేవుని చిత్తము, మీ విషయాన దేవుని చిత్తము, దేవుని చిత్తము. చూడండి, ఫర్ దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్, ఫర్ దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్. యేసుక్రీస్తు నందు దేవుని చిత్తము మన పట్ల ఏమిటి అనగా సమాధానముగా ఉండుట, అక్రమముగా నడుచు వారికి బుద్ధి చెప్పుట, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుట, బలహీనులకు ఊతమియ్యుట, దీర్ఘశాంతం అందరి పట్ల కలిగి ఉండుట,
కీడుకు ప్రతి కీడు కలిగి చేయకుండా చూసుకోవటం, ఎల్లప్పుడూ మేలును అనుసరించి నడుచుకోవటం, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటం, ఎల్లప్పుడూ ప్రార్థన చేయటం, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. 10 reasons, సింప్లీ 10 reasons. ఈ 10 కారణములకు దేవుడు చిత్తము అనే పేరు పెట్టాడు. గుర్తించాలి మిత్రులారా, దేవుని చిత్తము అంటే ఏమిటి అని అడుగుతూ ఉంటాం కదా మనం. ఫర్ దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ యూ. ఇదే దేవుని చిత్తం. దేవుని చిత్తం అంటే ఏమిటంటే దేవుని కుమారుడైన క్రీస్తును పోలి జీవించటం. God's will for us, God's plan for us to transform into the image of Jesus Christ. యేసు క్రీస్తు యొక్క సారూప్యానికి మనం వెళ్ళిపోవాలి. అదే ఆయన చిత్తం. ఈ 10 కారణాలు ఆయన సారూప్యానికి మనలను మారుస్తాయి. ఒకరితో ఒకడు సమాధానంగా ఉండండి. పీస్ బీ విత్ ఆల్. ఈ 10 కూడా బుద్ధి చెప్పటం, ఊతమేయటం, ధైర్యపరచటం, సమాధానం, శాంతం, ప్రతికీడు లేకుండా మేలైందని అనుసరించడం, సంతోషంగా ఉండటం, ప్రార్థన చేయటం, ఇవన్నీ ఈ 10 reasons. స్తుతించటం, ఈ 10 reasons మనలను ఆయన చిత్తము చొప్పున నడిచేటట్లుగా చేస్తాయి. ఈ 10 reasonsలో 9th one ఏమన్నంటే ఎడతెగక ప్రార్థన చేయండి. Pray without ceasing, without break. విరామం లేకుండా, ఎడతెరిపి లేకుండా, కంటిన్యూయస్లీ, సీజింగ్, వితౌట్ సీజింగ్ అంటే ఆపకుండా ప్రార్థన చేయండి. ద గ్రేట్ మిస్టేక్ వీ కమిట్. చాలా పెద్ద తప్పు మనం చేసేది ఏంటో తెలుసా? ప్రార్థించకపోవటం. అతి పెద్ద తప్పు మనం చేసేది ఏమిటో తెలుసా? స్తుతించకపోవటం. దిస్ 2 విల్ చేంజ్ యువర్ కంప్లీట్ హోల్ లైఫ్. ఈ 2 కూడాను మిమ్మల్ని మార్చేస్తాయి, రూపాంతరం పరిచేస్తాయి. నా అనుభవంలో చెబుతున్నాను. ఇఫ్ యు ప్రే టు గాడ్ continuously without ceasing, uninterruptible, విరామం లేకుండా, తెరిపి లేకుండా, ఎడతెగక నిత్యము ప్రార్థించాలి. మన ప్రార్థన మనలను మారుస్తుంది. Our prayer changes us. Our prayer changes us so that we can change the world. సమాజాన్ని, ప్రపంచాన్ని మార్చడానికి అవసరమైనటువంటి మార్పు మనలో జనించుటకు దేవుడు మనకిచ్చిన ఆయుధం ప్రార్థన. When you are praying, God will open many doors for you. నువ్వు ప్రార్థిస్తుండగా దేవుడు అనేక ఆశ్చర్య కార్యాలు నీ పట్ల చేయుటకు తన ద్వారాలను తెరుస్తాడు. We all should pray together. అందరూ కలిసి ప్రార్థించాలి. ఒక పర్యాయం నిన్నటి దినం మన దేశంలో సంభవించిన ఉత్కంఠభరిత స్థితి. అభినందన్ అనేటువంటి ఒక క్యాప్టెన్ని, పైలట్ని పాకిస్తాన్ వాళ్ళు బందీలుగా పట్టుకున్నారు. ఇండియన్స్ అంతా ప్రార్థన చేశారు, చాలామంది ప్రార్థనలు చేశారు. అయ్యా ఆయన విడిపించు. ఒక ప్రాణాన్ని భౌతికంగా బ్రతికించని ఒక ఫీలింగ్, ఒక సెంటిమెంట్తో దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేశారు కదా. ఒక్క 1 soul కోసం, ఒక లైఫ్ కోసం. అంతే ఒక గొప్ప
సెన్సిటివిటీ, తీవ్రమైనటువంటి స్పందన ఒక మనిషి యొక్క డెత్ విషయంలో, హెల్త్ కానివ్వండి, యాక్సిడెంట్స్ కానివ్వండి, డ్రాట్స్ కరువే కానివ్వండి, వీటి పట్ల ఎందుకని మనం ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాము? లైఫ్ ఈజ్ ఫర్ ఈక్వల్ ఫర్ ఆల్. లైఫ్ ఈజ్ ఈక్వల్ ఫర్ ఆల్. ఒక రోగికి వాడి ప్రాణం ముఖ్యమే, ఒక రైతుకి వాడి ప్రాణం ముఖ్యమే, ఒక డాక్టర్, ఒక డ్రైవర్కి వాడి ప్రాణం ముఖ్యమే, వారి కుటుంబానికి, ఒక డ్రైవర్ కుటుంబానికి డ్రైవర్ ప్రాణం ముఖ్యమే. రైట్ అన్నా? అవును కదా? బట్ వై we are not reacting on the deaths on highways? Because of the liquor. మద్యం వల్ల జనం చచ్చిపోతున్నారు. దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, we should not be a sentimental and we should be responsible. మనం ఒక్క కోణం, ఒక పక్క, ఒక విధానం అదే కాదు. ఓవరాల్గా సమాజంలో మన ఇంపాక్ట్ మనం చూపించగలగాలి. దానికి ప్రార్థన సహకరిస్తుంది. నీ ప్రార్థన, విరామము లేని నీ ప్రార్థన నిన్ను మార్చేస్తుంది. ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి రాబర్ట్ జెఫ్రీ అనే ఆయన చాలా అంతర్జాతీయ సంబంధమైనటువంటి, చాలా ఉన్నతమైనటువంటి గొప్ప కార్యాలు చేసినవాడు. ఆయన ఒక కంపెనీ ఆఫర్ ఇచ్చిందట. ఏమని తెలిసిన, జెఫ్రీ గారు మీకు పలానా ప్యాకేజ్ ఇస్తున్నాము అని. ఆయన రెస్పాండ్ అవ్వలేదట. తర్వాత మరలా ఒక లెటర్ పంపారట, ఇంకా ఎక్కువ ఇస్తామని. మైనర్ రెస్పాండ్ అవ్వలేదట. మూడోసారి మీరు కోరినంత ఇచ్చేస్తామని అడిగిందట కంపెనీ. ఆ దైవ సేవకుడు ఒక లైన్లో జవాబు చెప్పాడంట, యువర్ శాలరీ ఈజ్ బిగ్ బట్ యువర్ వర్క్ ఈజ్ టూ స్మాల్. ఒక కంపెనీలో పనిచేస్తే రాబర్ట్ జెఫ్రీ చాలా చిన్న పని అవుతుంది, కానీ ఒక సమాజం యొక్క మార్పు కోసం పనిచేస్తే అది చాలా పెద్ద పని అవుతుంది. అక్కడ జీతంతో పని లేదన్నాడు. సీ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ గుడ్ క్రిస్టియన్, గ్రేట్ క్రిస్టియన్. కాబట్టి హౌ మచ్ యు ఆర్ ఎర్నింగ్ త్రూ యువర్ వర్క్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఇంపార్టెంట్. హౌ మచ్ వర్క్ యు ఆర్ డూయింగ్ ఫర్ ద ఎర్నింగ్ యు ఆర్ గెటింగ్, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఈజ్ ఇట్ టూ లిటిల్? ఇది చాలా తక్కువ పని చేస్తూ ఎక్కువ జీతమా? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద వర్క్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద వర్క్ ఇన్ ద సొసైటీ. సమాజంలో మనం చేసే పని యొక్క ప్రభావం మన ఆదాయంతో నిమిత్తం లేకుండా ఎంత గొప్పగా ఉందో దాన్ని మనం చూస్తున్నామా ఇవాళ? దట్ కమ్స్ ఓన్లీ త్రూ ద ప్రేయర్ లైఫ్. అది ప్రార్థనా జీవితం ద్వారానే వస్తుంది. అది ప్రార్థనా జీవితం ద్వారానే వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ప్రేయర్ చేంజెస్ యూ అకార్డింగ్ టు ద వాల్యూస్ ఆఫ్ గాడ్, అకార్డింగ్ టు ద స్టాండర్డ్స్ ఆఫ్ గాడ్. నేను చాలా వైఫల్యం కలిగిన వ్యక్తినండి. ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ టూ మెనీ ఫెయిల్యూర్స్. ఎన్ని విషయాల్లో నేను వైఫల్యంలో ఉన్నవాడినా, బట్ స్టిల్ గాడ్ లవ్స్ మీ అండ్ స్టిల్ గాడ్ ట్రస్ట్స్ మీ. ఐ డోంట్ అండర్స్టాండ్ వై. దేవుడు ఇంకా నన్ను నమ్ముతున్నాడు, దేవుడు ఇంకా నన్ను ప్రేమిస్తున్నాడు. నా బలహీనత ఎరిగి, నా అసమర్థత ఎరిగి, నా పనమ్మకత్వం ఎరిగి ఎందుకు ప్రేమిస్తున్నాడు దేవుడు? కారణం తెలియదు.
ఆయన ప్రేమ ఉన్నాడు కనుక ప్రేమించగలుగుతున్నాడు, మరొకరైతే ప్రేమించలేరు. గాడ్ హ్యాస్ ఎ పర్పస్ ఫర్ us ఇన్ ది వరల్డ్. ఈ లోకంలో మన పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అది మనం కనులారా చూడాలంటే we need to pray more and more. బిల్లీ గ్రహాం గారిని ఆనాడు యంగ్ టైమ్స్లో ఆయన మినిస్ట్రీ టాప్ లెవెల్లో ఉన్నప్పుడు విలేకరులు ఆయన అడిగారు, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ మిషన్? దేర్ ఆర్ 3 సీక్రెట్స్ ఇన్ మై మిషన్. దేర్ ఆర్ 3 సీక్రెట్స్. నెంబర్ 1 ప్రేయర్. వెంటనే వాళ్ళు అనుకున్నారు క్రిస్టియన్ జర్నలిస్టులు కదా, నెంబర్ 2 ఖచ్చితంగా వర్డ్ ఆఫ్ గాడ్ అంటాడు అనుకున్నారు. కానీ అగైన్ హీ సెడ్ నెంబర్ 2 ఈజ్ ప్రేయర్. 1 is prayer, first secret is prayer, and the second secret is also prayer. మూడోది ఖచ్చితంగా టెస్టిమోనీ అయి ఉంటుంది అనుకున్నాడు, విట్నెసింగ్ అనుకున్నాడు. కాదు. అండ్ హీ సెడ్ అగైన్ ది ప్రేయర్. 3 secrets in his mission. That is the prayer, the prayer, and the prayer is the success. What is the reason for the failure in our lives? Prayerlessness, first reason. Second reason, again prayerlessness. And the third reason, again and again prayerlessness. Right? ప్రార్థన లేమి మన పతనాన్ని శాసించింది. ప్రార్థన లేమి అపవాదికి అవకాశాన్ని ఇచ్చింది. ప్రార్థన లేమి దేవుని బహుమానం చూడకుండా చేసింది. ప్రార్థన లేమి పడిపోవటానికి కారణమైంది. ప్రార్థన లేమి ఆత్మలో బలహీనతకు కారణమైంది. ఎడతెగక ప్రార్థించండి. నో టైం కన్స్ట్రైన్. సమయం పాలన అవసరం లేదు. యూ కెన్ కమ్ టు గాడ్ ఎట్ ఎనీ టైం. ఉదయాన్నే రావాలి, రాత్రి రాకూడదని లేదు. రాత్రి రావాలి, పగలు రాకూడదని లేదు. మధ్యాహ్నం రాకూడదని లేదు. ఆల్ టైమ్స్ యూ కెన్ ప్రే ఆల్ ద టైమ్. నీవు అన్ని సమయాలలో ప్రార్థించవచ్చును, ప్రార్థించవలెను. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్రేయర్. యేసుక్రీస్తు ప్రభు రాత్రంతా ఒలీవ కొండ దగ్గర ప్రార్థన చేసుకునేవాడు. పగలంతా మిషన్లో తిరిగిన రాత్రంతా ప్రార్థనలో ఉండేవాడు. ఆయన మోకాళ్ళు వంగాయి. ఆయన చెమట రక్త బిందువుల గెత్సెమనెలో ద్రవించింది. ద సీక్రెట్స్ ఆఫ్ గాడ్ జీసస్ మిషన్ ఇస్ ప్రేయర్. Prayer answering God gave us a great modelship in doing prayer. ఆయన తనను తాను నరునిగా ఉన్న దినాల్లో కన్నీటితో, యాచనతో, రోదనతో, ప్రార్థనతో తను సమర్పించుకునగా అంగీకరించబడ్డాడు. You must be acceptable to God through your prayers. మీ ప్రార్థనల చేత మీరు దేవుని చేత అంగీకరించబడుతున్నారు. God will say amen. ప్రభు అంటాడు అవును. నువ్వు ప్రార్థిస్తున్నట్టు అవును కాక ఆమెన్, ఆమెన్ అంటే అలా అవును కాక. మీ మైండ్ జాగ్రత్తగా కాపాడుకోండి ప్రార్థన పట్ల. ప్రార్థనలో ఏముందండి? ప్రార్థించకపోయిన దేవుడు చేసేస్తాడు. ప్రేయర్ ఈజ్ లీస్ట్ ఇంపార్టెంట్ అనే క్రిస్టియన్స్ ఉన్నారు. వెరీ సాడ్. ప్రేయర్ ఇంపార్టెంట్ అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్. మన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. డానియల్స్ ప్రేయర్, దానియేలు యొక్క ప్రార్థన ఒక గొప్ప విపత్తు నుంచి బబులోను జ్ఞానులను కాపాడింది. డానియల్స్ ప్రేయర్ brought the answers from above, the heaven. పరలోకము నుండి, పై నుండి గొప్ప జవాబులు దానియేలు ప్రార్థన తీసుకొని వచ్చింది.
The prayer of Elijah brought the fire from the heaven. దైవజనుడైన ఏలియా యొక్క ప్రార్థన అగ్నినే తీసుకొని వచ్చింది. ప్రార్థన ప్రార్థన ప్రార్థన, ఎడతెగక చేసే ప్రార్థన నీ దేవుడు అంగీకరించి నీ కార్యాలు జరిగిస్తాడు. మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ప్రేయర్తోనే సమస్తం సాధ్యం. లోతు కుటుంబం రక్షించబడిందంటే అబ్రహాము యొక్క విఘ్నతతో కూడిన ప్రార్థన. ఒక ఆన్సర్ వచ్చింది వదిలిపెట్టాల, రెండో ఆన్సర్ వచ్చింది వదిలిపెట్టాల, మూడో ఆన్సర్ వచ్చింది వదిలిపెట్టాల, 6 పర్యాయాలు ప్రార్థన చేస్తూ వచ్చాడు. అబ్రహాము లోతు కుటుంబాన్ని గురించి ప్రార్థించాడు. అబ్రహాము తన కుటుంబం గురించి ప్రార్థన చేసుకోలేదు. అబ్రహాము లోతు కుటుంబం రక్షణ గురించి ప్రార్థించాడు, విజ్ఞాపన చేశాడు, దేవుని వేడుకున్నాడు, మొరపెట్టుకున్నాడు. దేవుడు అందుకే లోతును కాపాడాడు. లోతు ఆ పట్టణంలో నశించిపోకుండా లోతును చేతుల మీద వెలుపటికి తీసుకొచ్చాడు. అర్థమవుతోందా? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద ప్రేయర్. Prayer cannot control God. Through your prayer, God can control you perfectly. You are accepting yourself to be controlled by God through your prayers. నీవు దేవుని చేత సరిగా సక్రమంగా నడిపించబడుటకు, క్రమపరచబడుటకు నీ ప్రార్థన చేత దేవునికి సహకారంగా ఉంటున్నావు. దేవునికి నువ్వు సహకరిస్తున్నట్టు. దేవుడు యాకోబును యాకోబుగా ఉంచాలనుకోలేదు, ఇజ్రాయేలుగా ఉంచాలనుకున్నాడు. ఎబ్బోకులో అతని ప్రార్థన ఇజ్రాయేలుగా రూపాంతరాన్ని ఇచ్చింది. మోషే యొక్క ప్రార్థన లక్షలాది మంది ప్రజల అవసరాలు తీర్చింది. వాట్ అబౌట్ యువర్ ప్రేయర్? వాట్ అబౌట్ యువర్ ప్రేయర్? ఎస్తేరు యొక్క ప్రార్థన దేశాన్ని మరణం నుండి రక్షించింది. వాట్ అబౌట్ యువర్ ప్రేయర్ లైఫ్? సమూయేలు యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి దేశానికి ఒక మంచి రాజును దావీదు గారిని ఇచ్చాడు. ప్రేయర్ ఇస్ ద సోర్స్ ఆఫ్ సక్సెస్. ప్రేయర్ ఇస్ ద బ్లెస్సింగ్. ప్రేయర్ ఇస్ ప్రాఫిట్. ప్రేయర్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ప్రేయర్ ఇస్ ద వెపన్. And it makes us perfect. ప్రార్థన మానద్దు అన్నాడు. అందుకే మీరు ప్రార్థన మానకుండా ఉంటే దేవుడు తన చిత్తం మీ జీవితంలో జరిగిస్తాడు. అందుకే ప్రభు పరలోకపు ప్రార్థన నేర్పినప్పుడు నీ చిత్తము నెరవేర్చుట మాకు నేర్పమన్నాడు. పరలోకములో నీ చిత్తం జరుగుతున్నట్టు భూమి మీద నీ చిత్తం జరగాలని కోరుకుంటున్నాను అన్నాడు ప్రభు. ప్రార్థించమన్నాడు. అడగండి, అడగండి, అడగండి. టు రిసీవ్ యు మస్ట్ ప్రే. టు రిసీవ్ యు మస్ట్ ప్రే. నువ్వు పొందట కొరకు ప్రార్థించాలి. ఆరోగ్యం కొరకు ప్రార్థించు, ఆర్థిక స్థితి కొరకు ప్రార్థించు, స్నేహితుల అభ్యున్నతికి ప్రార్థించు, ఎడతెగక ప్రార్థించు. ప్రభువు అనుగ్రహించు వరకు విరామం లేకుండా ప్రార్థించు. నీకు ఆరోగ్య సమస్య ఉంది కదూ, మరి నువ్వు ప్రార్థిస్తున్నావా? తాయెత్తు కడుతున్నావా? ఎక్కడికో పోయి కానుకేసి ఆడ ప్రార్థించమంటున్నావా? వాట్ అబౌట్ యువర్ పర్సనల్ ప్రేయర్? వాట్ అబౌట్ యువర్ పర్సనల్ ప్రేయర్? నీ వ్యక్తిగత ప్రార్థన గురించి విషయం ఏమిటి చెప్పాలి. గుడ్డివాడు మొరపెట్టుకున్నాడు, యేసు దేవుని కుమారుడా, ఏ గ్రేట్ క్రై, ఏ గ్రేట్ క్రై, ఏడ్పు, గొప్ప ఏడ్పుని పాడుతోంది. యేసు దావీదు కుమారుడా, కరుణించు, 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 కరుణించు. యేసు ప్రభువు నిలిచిపోయి అన్నాడు, వాట్ క్యాన్ ఐ డూ ఫార్ యూ? నేను నీకేం చేయాలనుకుంటున్నావు?
ఇప్పుడు ఆదేశించేవాడుగా ఎవరు మారారు? వినేవాడిగా ఎవరు మారారు? నాకు కనులు దయచేయి, ఓకే పొందుకో అన్నాడు. అర్థమవుతుందా? ఇఫ్ యూ ఆస్క్ గాడ్ విల్ ప్రొవైడ్, గాడ్ విల్ సే ఓకే గో అహెడ్. ఈ సమయంలో నేను మనం చేస్తున్నాను, ఎడతెగక ప్రార్థన చేద్దాము. ఎడతెగక ప్రార్థన. హిజ్కియా ప్రార్థన విన్న దేవుడు ఆయుష్ను పెంచాడు. అహరోను ప్రార్థన విన్నటువంటి దేవుడు అమాలేకీలపై జయాన్ని ఇచ్చాడు. కనుక మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రార్థన ఎప్పుడు ప్రార్థించగలవు తెలుసా? నువ్వు ప్రేమ కలిగి ఉంటే ప్రార్థించగలవు. ఇతరుల కొరకు నువ్వు ప్రేమ కలిగి ఉంటే వారి కొరకు ప్రార్థిస్తావు. కాబట్టి దేవుడు నిన్ను ప్రేమించువానిగా చూడాలనుకుంటున్నాడు. చూడాలనుకుంటే ఆయన నువ్వు ప్రార్థించువానిగా ఉండాలి. ఇఫ్ యు ప్రే టు గాడ్, గాడ్ ఫిల్ యువర్ హార్ట్ విత్ ఎ గ్రేట్ అగాపే లవ్. అగాపే ప్రేమ చేత దేవుని హృదయాన్ని నింపి లోకాన్ని తడుపుతాడు. దాంతో తడుపుతాడు. ప్రపంచ దేశాల్లో ఎంతోమంది సేవ చేస్తున్నారు. ద గ్రేట్ సక్సెస్ ఆఫ్ దేర్ మిషన్స్ ఆర్ నథింగ్ బట్ ద ప్రేయర్. ప్రేయర్. పరిశీలన చేసుకుని హృదయాన్ని ప్రార్థన చేయటం ప్రారంభించారు. క్షమాపణ అడుక్కుని హృదయంలో ప్రభువుని ప్రార్థించడం ప్రారంభించి అనేక మేళ్ళు అనేక మంది పొందారు. ద హోల్ బైబిల్ ఈజ్ విట్నెసింగ్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. ద పవర్ ఆఫ్ ప్రేయర్. Moses prayed God and God sent food for 6 lakhs people for 40 years. A simple prayer, a simple prayer. కాబట్టి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. నీ అనారోగ్యం కదా, ప్రార్థన చేయి. నీకు డబ్బులు కావాలా, ప్రార్థన చేయి. నీకు జ్ఞానం కావాలా, ప్రార్థన చేయి. నీకు వర్షాలు కావాలా, ప్రార్థన చేయి. నీకు నెమ్మది కావాలా, ప్రార్థన చేయి. నీకు వస్త్రం కావాలా, ప్రార్థించు. నీ కుమార్తెకి వివాహం కావాలా, ప్రార్థన చేయి. నీ కుమారుడికి ఉద్యోగం కావాలా, ప్రార్థన చేయి. నీవు కోర్టు కేసులో న్యాయం పొందాలా, ప్రార్థన చేయి. నీ అప్లికేషన్ గవర్నమెంట్ అంగీకరించాలా, ప్రార్థన చేయి. ప్రేయర్ 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 ఇస్ ద గ్రేట్ సొల్యూషన్. కమ్ ఆన్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం. ఏసే పరిష్కారం 3వ పర్యాయం ముగియాలి అంటే చాలా డబ్బు కావాలి. ప్రార్థన చేద్దాం. మీకు చెప్పిన నేను చేయవద్దా? లెట్ us pray. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మార్చి 2 మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము ప్రభు. ప్రార్థన నేర్పండి, ప్రార్థనాత్మనివ్వండి. మా ప్రార్థన నీ చెవులకింపుగా మార్చండి ప్రభు. మా ప్రార్థన అధికం చేయండి. మా ప్రార్థనకు ఫలితాలు ఇవ్వండి. మమ్మల్ని ఆదుకోండి. మా ప్రేక్షకులందరినీ ప్రార్థనతో ఆశీర్వదించండి. యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైయును గాక. ఆమేన్.